ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభములు తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి ఆయన మహాకృపను బట్టి మనందరం దేవుని స్తుతించడానికి ఈరోజు ఆయన సకల ఆశీర్వాదంతో మన దీవించి ఈరోజు మనకున్న నిందను మనకున్న అవమానాన్ని కొట్టివేసి మన తలను పైకెత్తే దేవుని ఈరోజు మనం స్తుతించుతున్నాం. ఎందుకంటే ఆయన కల్వరిశిలో మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి మన కొరకు ఆఖరి రక్తము టోరు కార్చిన దేవుని స్తుతించటకు మనము సిగ్గుపడవద్దు. ఎందుకంటే ఉదయకాల సమయంలో దేవుడు ఆయన మన కొరకు ఆయన ప్రతి దినం మన హృదయాన్ని తట్టుతున్నాడు, ప్రతి దినం మన లేవనెత్తున్నాడు, ప్రతి దినం మన పురికొల్పుతున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనమంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే సృష్టినంతా ఆయన మాట తను పలికిన కానీ మానవుని మాత్రము తన స్వహస్తాలతో చేసి ఆయన నాష్కరంధ్రములో ఏం చేసినాడు, జీవవాయువును వదక మనిషి జీవాత్మ ఆయన. ఎందుకంటే మనిషిని తన పోలికలో చేసింది కాబట్టి మనమంటే దేవుడికి అంత ప్రేమ. అందుకొరకే మన కొరకు ఆయన ఆఖరి రక్తపోటు వరకు మన కొరకే కార్చిండు. ఎందుకంటే మనమంటే ఏసేకి చాలా ఇష్టం. అందుకొరకే ఆయన ప్రేమను ప్రకటించాలి, మనం ఆయన వాక్యమును ప్రకటించాలి, ఆయన సన్నిధిని స్తుతించాలి, ఆయన సన్నిధిని మనం ఆరాధించాలి. ఎందుకంటే ఈ దినము మనము ప్రభుని ఆరాధించే వారు ఉన్నట్టయితే, ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటిని నడిపించేవాడు దేవుడే. కనుక మనం ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నా ఆదరించును. ఆమేన్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నా ఆదరించును. ఆమేన్. దావీదు రాసిన కీర్తనలోని దేవుడు ఏమంటాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడుతాడంట. నువ్వెక్కడ కూరుకొని పోయినా, నువ్వెక్కడ దిగజారిపోయినా, నువ్వే పాప ఊపిలో ఉన్నా దేవుడు ఏమంటాడంటే, ఏ లోయ లాంటి సమస్యలను నిన్ను లేవనెత్తగల దేవుడు నేను అపాయము రాకుండా దేవుడు అంటే కాపాడుతాడంట. మళ్ళీ అపాయము రాకుండా అంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏమంటాడంటే నీ కాలంట రాతికి తగలకుండా ఆయన దూతలను ఎత్తి పట్టుకుంటాయంట. ఎందుకంటే మనం అంటే దేవుడికి చాలా ప్రేమ కదా. అందుకొరకు ఏమంటాడు, గాఢాంధకారపు లోయలో నువ్వు నన్ను సంచరించును, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుదును అంటాడు. ఆయన దుడ్డు కొరయు ఆయన దండము మనల్ని ఆదరించినంట. ప్రతి నిత్యము దేవుడు మనతో ఉండే దేవుడు, మనలో ఉండి వాళ్ళ పురికొల్పుతుండే కానీ మనం ఆయన గ్రహించలేని స్థితిలో ఉన్నాము. అందుకొరకే దావీదు మహారాజు అంటాడు, గాఢాంధకారపు లోయలో ఉన్న నేను కాపాడగల సమర్థుని దావీదు అన్నని దావీదుతో చెప్పిన మాట ఇదని మనతో మాట్లాడుతుండే దేవుడు. నువ్వే లోయలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, పెను తుఫానులు నీ కుటుంబంపై లేచినా, నీపై లేచినా, నువ్వు చెయ్యని నేరము నీపై మోపిన కానీ దేవుడు ఏమంటాడు, నిన్ను లేవనెత్తగల సమర్థుడు, అపాయము రాకుండా నిన్ను కాపాడగల సమర్థుడిని. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఏ స్థితిలో ఉన్న దేవుడు లేవనెత్తాడు. ఆయన దుడ్డు కర్ర ఆయన దండం మనల్ని ఆదరించిదట, ఆయన హస్తం మనల్ని ఆదరించిద్దంట, ఆయన ప్రేమ మనల్ని ఆదరించింది, ఆయన కృప మనల్ని లేవనెత్తింది. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎందుకంటే నువ్వు పాపం చేస్తే నీ వారు నిన్ను క్షమించరు కానీ దేవుడు అంటే నిన్ను క్షమించే దేవుని, నిన్ను ప్రేమించే దేవుని, నీ కొరకు నేను రక్తం కాచాను, నా స్వరక్తం పెట్టి నేను కొన, నువ్వు నా సొత్తు అంటాడు దేవుడు. ఎందుకంటే మనం దేవుని సొత్తు. అందుకొరకే ఏ తెగులు వచ్చిన దేవుడు మనల్ని కాపాడి రక్షించి మనం లేవనెత్తుండే కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. నీవు దేవునితో తిరుగు. దేవుడు నేను శాశ్వతమైన కృపతో నేను ఆశీర్వదించి అంచెలంచెలుగా నేను లేవనెత్తి ఆయన కృప చేత నేను బలపరుస్తాడు కనుక నీవు యవన కుమారుడ యవన బిడ్డ నువ్వు దేవునితో తిరుగు. పాపంలో పడిపోకుండా దేవుని లేవనెత్తే దేవుని వైపు ఒక్కసారి చూస్తే నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ఏంటంటే ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రము తండ్రి. ఆయా గాఢాంధకారపు లోయలలో ఉన్న ప్రభా, ఆయా సంచరించిన ప్రభా, అపాయం రాకుండా కాపాడుతున్నాను తండ్రి. అపాయం రాకుండా
ప్రతి దినం మా కుటుంబాలు కాపాడుతున్నందుకు వందనాలు అయా, మమ్మల్ని రక్షిస్తున్నందుకు వందనాలు అయా, ప్రతి అపాయను తప్పిస్తున్నందుకు వందనాలు ప్రభా, నీకు వందనాలు. ఏ బిడ్డలు ఏ ఇబ్బందుల్లో, ఏ ఇరుకుల్లో, ఏ శోధనలో ఉన్నారో ప్రభా, యేసు క్రీస్తు నామములో వారు విడిపించబడుదురు గాక తండ్రి అయా, వారి వ్యాధి బాధలను విడిపించబడుదురు గాక, దీర్ఘకాల రోగాలు వారు నిడిచి బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఈ దినం ఏ రోగముతో ఉన్నారు విడిపించండి అయ్యా, ఏ అప్పులు బాధలతో ఉన్నారు, ఆర్థిక సమస్యలు ఉన్నారు విడిపించండి. రక్షణ మారు మనసు లేని కుటుంబాలకు రక్షణ మారు మనసు దయచండి అయా, కుటుంబాల మధ్యలో సమాధానం సమాధానం దయచండి అయా. కొంతమంది బిడ్డలు ప్రభా, నేను ఒంటరి అని బాధపడుతున్న వారి జీవితంలో అయా నువ్వు తోడుగా ఉండండి ప్రభా, వారు లేవనెత్తండి అయ్యా, వారిని బలపరచండి ప్రభా, నీకు వందనాలు. ఈ వాగ్దానం వింటున్నప్పుడే అయా వారి జీవితాలు అసమాధానంపై సమాధానం తండ్రి అయా, వారి కుటుంబాలు వారి జీవితంలో కలుగుని కాక తండ్రి అయా. ఈ ఉదయకాలపు వాగ్దానం వరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అయా మారుని కాక ప్రభా. ప్రతి దినమున ప్రభా చూస్తున్నప్పుడే వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదరి కాక తండ్రి, వారి ఆత్మీయ తండ్రి పోరాటంలో ప్రభా ప్రతి దినము వారు విజయం పొందుకుందరు కాక నాయనా, నీకు వందనాలు. ఏమైనా బిడ్డల జీవితంలో కార్యాలు చదువుకుని అయా జరిగించండి అయా. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మంచి మార్కులతో పాస్ అవుదురు కాక అయా, జాబుల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి అయ్యా. జాబు వేస్తున్నావు వచ్చింది కాక తండ్రి అయా, డబ్బులు కట్టి కూడా ఇంకా జాబులు రాక ప్రభా మనోవేదనతో కురింగిపోతున్న ప్రతి కుమార్తెను మీరు లేవనెత్తి పురికొల్పండి. గాఢాంధకారపు లోయలను వారికి అపాయం రాకుండా కాపాడి వారు లేవనెత్తి తండ్రి వారికి సహాయం చేసిన వాగ్దానం చేసిన రీతికి నా ప్రభా వారి జీవితాలు కూడా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. వందనాలు పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకరం జరిగించండి ప్రభా. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సమాధానం దయచేయండి ప్రభా, నీకు వందనాలు అయా. మంచం నుండి లేవలేక నడలేని స్థితిలో బిడ్డలు నడిపించండి, బెడ్ మీద ఉన్న వారిని రక్షించండి అయా. ఇంక్లేటర్ మీద ఉన్న బిడ్డలు కూడా మీరు కాపాడండి ప్రభా, నీకు వందనాలు. ఐసీలో ఉన్న బిడ్డలు మీరు కాపాడండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో అయా చంటి బిడ్డలపై నా ప్రభా అయా అపవాది నా తండ్రి అయా తండ్రి లేస్తుండే వాడి కుయుక్తులను వేసి నామల బంధించండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయా. దీని విషయంలో నీ కార్యం జరిగించండి ప్రభా, నీకు వందనాలు. ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకున్న వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఏ కుటుంబంలో ఏ శుభకార్యం చేసిన వరకు కృప చూపించమని అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలపు వాగ్దానం చేత తర్వాత పురికొల్ప మమ్మల్ని మీరు పురికొల్పమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రతిదినం మీరు మీ ఉదయకాల వాక్యం చూసిన దేవుని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ప్రతిదినం మనం ఈ విధంగా కలుసుకున్న ప్రభుని స్తుతించడానికి దేవుడు ఎంత కృప చూపించండి కనుక ఈ వాగ్దానం ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ మమ్మల్ని పురికొల్పిద్ది కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.